నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠ వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈరోజు నక్షత్రాలకు సంబంధించి 27 నక్షత్రాలలో 18 శాంతి నక్షత్రాలు, ఆ 18 శాంతి నక్షత్రాలలో మరి వాటికి సంబంధించినటువంటి ఒక పరిహారాలు అనేటువంటిది పంచాంగం ద్వారా, జ్యోతిష శాస్త్రం ద్వారా మనము శాంతి కార్యక్రమాలు బై బర్త్ పుట్టినప్పుడు వెంటనే బారసాల లేదా నక్షత్రం తిరిగి వచ్చేలోపు శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలా కాకుండా జన్మజాతకం అనుసరించి వచ్చేటువంటి ఒక గ్రహ దోషాలు ఏ విధంగా ఉన్నాయి, పుట్టిన తేదీ, సమయము, వీటిని అనుసరించి మనము సరైనటువంటి ఒక జన్మ లగ్న కుండలి, నా జాతకం ఎలా తెలుస్తుంది స్వామి, నాకు టైము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ లేవు, పోనీ పేరు ప్రకారంగానైనా నాకు ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవాలనే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి మనం పూజలు చేసేటప్పుడు కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన దాంట్లో అవి సరైనటువంటి ఒక ఫలితాలు మనం పొందాలి అంటే పుట్టిన తేదీ, సమయం ఇవన్నీ కూడా లేకపోయినా పేరును అనుసరించి నేను చెప్పేటువంటి ఒక ఫలితాలు అనేటువంటిది, మహర్దశలు అనేటువంటిది మీకు వర్తిస్తాయి. దానికి అనుగుణంగా మీరు ప్రస్తుత మహర్దశ ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకొని దానికి తగినట్టుగా శాంతి పరిహారాలు చేసుకోవచ్చు. ఈరోజు మనం అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాము. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలిపి టోటల్గా మేషరాశి వస్తుంది. నక్షత్రం అశ్విని నక్షత్రానికి 4 పాదాలకి కేతు అధిపతిగా ఉన్నాడు కాబట్టి గణపతిని ఎక్కువగా, లక్ష్మీ గణపతిని ఆరాధన చేయాలి. మేషరాశి 4 పాదాలకి కూడా మరి కుజుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామివారిని, దశమహావిద్యల్లో బగలాముఖి అమ్మవారిని ఆరాధన చేయాలి. వీరు పుట్టిన దగ్గర నుంచి ఈ యొక్క జన్మలగ్న కుండలను అనుసరించి మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీ యొక్క జన్మలగ్న కుండలో ప్రస్తుత మహర్దశ ఎలా ఉంది, పేరును బట్టి అయితే ఎలా ఉంది, జన్మ నక్షత్రాన్ని బట్టి అయితే ఎలా ఉంది అనేటువంటి దాంట్లో మేషరాశి, అశ్విని నక్షత్రం మేషరాశి వస్తుంది. మొదటి పాదము 4 పాదాలు కదా, ఒక్కొక్క పాదం 6 గంటలు ఉంటుంది, 6 4 24 గంటలు ఒక్కొక్క పాదము అప్ అండ్ డౌన్ ఉంటుంది. దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి నక్షత్రాన్ని తెలుసుకొని మీద మొదటి పాదమా, రెండో పాదమా, మూడో పాదమా, 4గో పాదము నిర్ణయం చేసుకున్న తర్వాత అశ్విని నక్షత్రం మీద మొదటి పాదం అయినట్లయితే మీకు పుట్టిన దగ్గర నుంచి 7 సంవత్సరాల వరకు కేతు మహర్దశ, తర్వాత 7 సంవత్సరాల దగ్గర నుంచి 27 వరకు శుక్ర మహర్దశ, 27 దగ్గర నుంచి 33 వరకు రవి మహర్దశ, 33 దగ్గర నుంచి 43 వరకు చంద్ర మహర్దశ, 43 దగ్గర నుండి 50 వరకు కుజ మహర్దశ, 50 నుండి 68 వరకు రాహు మహర్దశ, 68 నుండి 84 వరకు గురు మహర్దశ. ఇక అశ్విని నక్షత్రం 2వ పాదంలో అయితే మీరు జన్మకాల మహర్దశ, కేతు మహర్దశ 5 సంవత్సరాల పాటు, పుట్టిన దగ్గర నుంచి 5 ఏళ్ల వరకు కేతు ఉంటాడు. 5 దగ్గర నుండి 25 వరకు చంద్రుడు, 25 వరకు శుక్ర మహర్దశ, 25 దగ్గర నుండి 31 వరకు రవి మహర్దశ, 31 దగ్గర నుంచి 41 వరకు చంద్ర మహర్దశ, 41 దగ్గర నుంచి 48 వరకు కుజ మహర్దశ, 48 నుండి 66 వరకు రాహు మహర్దశ, 66 నుండి 82 వరకు గురు మహర్దశ. అదే మాదిరిగా అశ్విని నక్షత్రం 3వ పాదం అయితే ఇక్కడ 3వ పాదంలో కేతు మహర్దశ మీకు పుట్టిన దగ్గర నుంచి 3 సంవత్సరాల 6 నెలల పాటు ఉంటుంది. తర్వాత 3 సంవత్సరాల 6 నెలల నుండి 23 సంవత్సరాల 6 నెలల వరకు శుక్ర మహర్దశ, 23 సంవత్సరాల 6 నెలల నుండి 29 సంవత్సరాల 6 నెలల వరకు రవి మహర్దశ, తర్వాత 29 సంవత్సరాల 6 నెలల నుండి 39 సంవత్సరాల 6 నెలల వరకు చంద్ర మహర్దశ, 39 సంవత్సరాల 6 నెలల నుండి 46 సంవత్సరాల 6 నెలల వరకు కుజ మహర్దశ, 46 సంవత్సరాల 6 నెలల నుండి 46 సంవత్సరాల 6 నెలల నుండి 64 సంవత్సరాల 6 నెలల వరకు రాహు మహర్దశ, 64 సంవత్సరాల నుండి 6 నెలల నుండి 80 సంవత్సరాల 6 నెలల వరకు గురు మహర్దశ. ఇది 3వ పాదానికి సంబంధించిన ఫలితం. 4వ పాదానికి సంబంధించి మీకు కేతు మహర్దశ 2 సంవత్సరాలు ఉంటుంది. 22 ఏళ్ల వరకు శుక్ర మహర్దశ, 28 వరకు రవి మహర్దశ, 38 వరకు చంద్ర మహర్దశ, 45 వరకు కుజ మహర్దశ, 63 వరకు రాహుదశ, 79 వరకు గురుదశ. అంటే 4వ పాదం వివరణ అర్థం కాలేదా? 2 సంవత్సరాల నుండి 22 ఏట వచ్చేంత వరకు శుక్రుడు ఉంటాడు మీకు. 22 సంవత్సరాల నుండి 28 మధ్యలో
రవి మహర్దశ, 28 నుండి 38 సంవత్సరాల మధ్యలో చంద్రమహర్దశ, 38 నుండి 45 వరకు కుజదశ, 45 నుండి 63 వరకు రాహుదశ, 63 నుండి 79 వరకు గురుమహర్దశ. మీరు లైఫ్ లాంగ్ స్టోన్ వైడూర్యం ధరించాలి, పగడం పెట్టుకోవచ్చు. మహర్దశలో మీరు ఏ సంవత్సరాల మధ్యలో, ఇప్పుడు నాకు ఉదాహరణకి 40 సంవత్సరాలు ఉన్నాయి, అశ్విని నక్షత్రం 2వ పాదం అనుకోండి, చంద్రుడు నడుస్తున్నాడు అనుకుందాం, 40 సంవత్సరాలకి ముత్యం పెట్టుకోవాలి, శివుణ్ణి ఆరాధన చేయాలి. ఈ విధంగా మీ యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి, నక్షత్రాధిపతిని అనుసరించేమో వైడూర్యము లక్ష్మీ గణపతిని ఆరాధన చేయాలి, వైడూర్యం ధరించాలి. రాశిని అనుసరించి కుజుడు అధిపతి కనుక ఆంజనేయ స్వామి వారిని, బగలాముఖి అమ్మవారిని పూజ చేసుకోవాలి, పగడం ధరించాలి. మీ వయసును అనుసరించి ఏ వయసులో ఏ మహర్దశ ఉందో చూసుకొని దానికి అనుగుణంగా ఆ దేవతని పూజ చేస్తే విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితాలు లభిస్తాయి. మరిన్ని విషయాలు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. మీకు 5 సంవత్సరాలకు సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలకు సంబంధించి 108 రోజుల పాటు యాగము, ఈ కార్యక్రమాలన్నింటిలో ఎవరైనా భాగస్వాములు కావాలనుకుంటే 21,116 రూపాయలు. సంకల్పాలకు సంబంధించి, పూజా ద్రవ్యాలకు సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నంబర్లో సంప్రదించండి. జన్మజాతక రీత్యా కావచ్చు, ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ పూజల ద్వారా తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీమాత్రే నమః.